జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనను ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రంలోకి బలవంతంగా ప్రవేశించి పోలింగ్ సర్లకి ఇబ్బందులు కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనను ఆయన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు. గత నవంబర్ 30వ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీ కండువాతో లోపలికి వెళ్లి పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి పార్టీ కండువాతో ఓటర్లను డిస్టర్బ్ చేశారు. అక్కడ పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతోటి వెళ్ళకూడదు, అయినా వెళ్ళి ఇక్కడ ఓటర్లను మభ్యపెట్టి ప్రలోభ పెట్టినటువంటి ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేతలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడిగిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పుడు పోటీ చేశారు. ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనకు తాకీదులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎమ్మెల్యే పైన కేసు నమోదు కావడం కలకలం వేస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.